నాడు ప్రతిపక్ష నేతగా నేటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలను ఉద్దేశించి ఎన్నికలకు ముందు బీసీలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. కులానికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలందరికీ కూడా పింఛన్ మంజూరు చేస్తే అధికారంలోకి వచ్చాయని చెప్పారు. మరి అదేవిధంగా బీసీల మీద దాడులు జరగకుండా ఒక అట్రాసిటీ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి అదేవిధంగా యాదవులకు సంబంధించి రాయితీ మీద గొర్రెలు ఇస్తాం మీకు వృత్తిపరంగా అని చెప్పారు. మరి అదేవిధంగా కుమ్మరులు శాలివాహనులకు సంబంధించి వారి వృత్తికి మట్టి కావాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారు. మరి ఒడ్డెరలకు క్వారీలు ఉచితంగా మీకు ఇస్తామని చెప్పారు. మరి అదేవిధంగా నిన్నగాక మొన్న చూస్తే మత్స్యకారులు పొట్టగొట్టేటువంటి కార్యక్రమం కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. అంటే బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా ఇవాళ బీసీలు పొట్టగొట్టేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు మచిలీపట్నం కానీ జువ్వలదిన్నె కానీ ఇవన్నీ కూడా మత్స్యకారుల ఉపాధి కోసం అభివృద్ధి కోసం నాటి జగనన్న ప్రభుత్వంలో నిర్మాణం చేసి పూర్తి దశ కావస్తే వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి కుట్ర కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా బీసీ వ్యతిరేక కార్యక్రమాలు. మరి అదేవిధంగా గతంలో చూస్తే బీసీలు తరాలు మారినా తలరాతలు మారలా. మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు పెద్దపీట వేశాడు. అది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ బీసీల యొక్క అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ రాష్ట్రంలో చెప్పినోటి అమలు చేయకపోగా బీసీలను విస్మరించి బీసీలనే అనగదొక్కేటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. రాజకీయ దాడులు చేస్తూ ఉన్నారు, భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు, ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు, జైల్లోకి పంపుతూ ఉన్నారు. అందుకు ఉదాహరణ ఈ జిల్లా మాజీ మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారిని ఏ విధంగా గద్దెదించారో, ఏ విధంగా రాజకీయ కుట్రలో ఆయన్ను పదవి క్షిత్తుని చేశారో జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. బీసీల మీద ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రతినిధులపైన. ఇవన్నీ కూడా నిరసిస్తూ మరి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి వైఎస్ఆర్సీపీ అధినేత జననేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీన అనంతపురంలో బీసీ గలం అనేటువంటి పేరున జోనల్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి వాళ్ళ యొక్క సారథ్యంలో పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఒక్కటే ఈ మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ విభాగంలో పనిచేస్తున్నటువంటి జిల్లా కమిటీ సభ్యులు కానీ, రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ, నియోజకవర్గ అధ్యక్షులు, మరి అదేవిధంగా సాధికారక చైర్మన్లు మనందరం కూడా కలిసికట్టుగా పెద్దల యొక్క సారథ్యంలో అనంతపురంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యేసి మన బలహీన వర్గాల వారికి అన్ని విధాలుగా అండగా నిలిచినటువంటి జగనన్నకు మనందరం కూడా తోడుగా నిలుద్దాం. మరి మోసపూరిత మాయమాటలు చెప్పి బీసీలకు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయకపోగా ఈరోజు బీసీలను అనగదొక్కేటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమాన్ని అనంతపురం వేదికగా మనం శ్రీకారం చుట్టాం. ఆ వేదిక ద్వారానే మనం రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక వేసుకొని దిశానిర్దేశం చేసుకొనేసి బీసీలకు ఇచ్చినటువంటి హామీల మీద మనం ఏ విధంగా పోరాటం చేయాలనేటువంటి కార్యక్రమం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. మాట్లాడండి.